మనిషి జీవితం మనకు తెలియకుండానే అదొక అలవాట్ల పుట్ట. అంటే 45% మనం చేసే ప్రతి పని అలవాటు నుంచి వచ్చేది. అంటే ఆలోచించకుండా సబ్‌కాన్షియస్‌గా అలవాటు ప్రకారం చేస్తున్నవి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు 45% మన పనులు అలవాట్లే. ఆఫ్‌కోర్స్ అలవాటు అన్నది కొన్ని మంచివి ఉంటాయి. కొన్ని ఉపయోగపడేవి ఉంటాయి. కొన్ని అలవాట్లు అనవసరమైనవి ఉంటాయి. అవి చెడ్డ అలవాట్లు కూడా ఉండొచ్చు. నేను ఇందాక ఇలా అన్నాను. అది అలవాటు. కాలు మీద కాలేసుకున్నాను. కొంతమందికి అలవాటు. కొంతమంది వాళ్ళ అలవాట్లలో భాగంగా ఉదయం లేచినప్పటి నుంచి తెలియకుండానే వాళ్ళు చేసే పనులు చాలా ఉంటాయి. ఉదాహరణకి పొద్దున్నే లేచి సిగరెట్ తాగేవాళ్ళు, కాఫీ తాగేవాళ్ళు, పేపర్ చదివేవాళ్ళు, వాకింగ్‌కెళ్ళేవాళ్ళు, పొద్దున్నే దండం పెట్టుకొని లేచేవాళ్ళు. అలవాట్ల ప్రకారం మనం రోజు ఎన్నో పనులు చేసుకుంటూ పోతుంటాం. అయితే కొన్ని తెలిసి చేస్తాం. కొన్ని తెలియక చేస్తాం. ఎందుకు చేస్తున్నామో మనకు తెలీదు. కొన్ని ఎందుకు చేస్తున్నామో తెలిసి చేస్తాం. అయితే ఈ అలవాట్లు మనకు మంచివా కాదా? ఇవి ఉపయోగపడతాయా లేదా? అని బాగా ఆలోచిస్తే అలవాటు నిజం చెప్పాలంటే మనకో వరం. ఉదాహరణ పొద్దున్నే నిద్ర లేచే వ్యక్తికి అలవాటుగా మారితే తను పెద్ద కష్టపడకుండా నిద్ర లేవచ్చు. అదే సిగరెట్ తాగడం ఆపేద్దాం అని కూడా ఆపేయలేకపోవటాన్ని ఓ చెడు అలవాటు కిందకొస్తే అది మన అభివృద్ధికే ఆటంకంగా మారుతుంది. ఎంత అవసరం లేదని అనుకున్నా ఈ విషయాన్ని నేను ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్‌తో వెయిట్ చేస్తున్నాను. లేదా మొబైల్ ఫోన్‌తో వేస్ట్ చేస్తున్నాను. అనవసరమైన డిజిటల్ స్క్రీన్ ఎక్స్‌పోజర్ అవుతున్నాను అని అనుకున్నప్పుడు అట్లాంటి ఆపలేని పరిస్థితి సబ్‌కాన్షియస్‌గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొన్ని గంటలు వేస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు అలవాటనేది ఎలా పుడుతుంది? అసలు అలవాటేంటి? హ్యాబిట్ అని అంటాం. హ్యాబిట్‌కి, హాబీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? If you do certain action every day at the same time, the same style, in the same pattern, that is called habit. ఒక పనిని అదే పనిగా ఒకే పద్ధతిలో, ఒకే సమయంలో, ఒకే రకంగా మీరు చేస్తూ ఉంటే దాన్ని అలవాటు అంటారు. మరి హాబీ అంటే ఏంటి? మనకు ఖాళీ సమయం దొరికినప్పుడు మనం ఇష్టంగా చేయాలని అనుకున్న పని ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేయగలిగే పనిని హాబీ అంటాం. హ్యాబిట్‌కి అలా కాదు. సమయం దొరికినా, దొరక్కపోయినా చచ్చినట్టు ఆ పని చేస్తామే దాన్ని హ్యాబిట్ అంటాం. ఈ రెండిట్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, హాబీస్ మన కంట్రోల్‌లో ఉంటే, హ్యాబిట్స్ కంట్రోల్‌లో మనం ఉంటాం. అట్లా మనం వాటి కంట్రోల్‌లోకి వెళ్ళిపోయిన హ్యాబిట్స్ మంచివైతే పర్వాలేదు. ఇందాక చెప్పినట్టు నిద్ర లేవటం గానీ, రోజు ఖచ్చితంగా ఓ అరగంట పుస్తకం చదవడం గానీ, జిమ్‌కెళ్ళడం గానీ, మన ఫిట్‌నెస్ కోసం ప్రయత్నించడం గానీ, ఇవన్నీ మంచి అలవాట్లే. తెలియకుండానే సబ్‌కాన్షియస్‌గానే మన అలవాట్లు, చెడు అలవాట్లను మనం ఎక్సర్సైజ్ చేయకపోతే గంటలు, గంటలు టీవీ చూస్తాం. అవసరం లేకపోయినా పడుకొని నిద్రపోతుంటాం. మొబైల్ ఫోన్‌లో ఎంత టైమ్ స్పెండ్ చేస్తామో తెలీదు. చిట్ చాటింగ్, టైమ్ వేస్టు, డిస్ట్రాక్షన్స్‌కి బాగా అట్రాక్ట్ అయిపోవటం. ఇట్లాంటివన్నీ టైమ్ వేస్ట్ హ్యాబిట్స్. హ్యాబిట్స్‌కి 3 రకాలైన లక్షణాలుంటాయి. నంబర్ 1 క్యూ అంటాం. క్యూ అంటే దాన్ని ట్రిగ్గర్ అని గూడా అంటాం. ఒక అలవాటు ట్రిగ్గర్ కావడానికి ఏదో ఒక సంఘటన జరిగితే అలవాటు గుర్తొస్తుంది. ఎప్పుడైతే ట్రిగ్గర్ వచ్చిందో, ఎప్పుడైతే క్యూ అయిందో వెంటనే మనం వెళ్లి ఆహ్, యూ ఎక్సర్సైజ్ దట్. యూ డూ దట్ అండ్ యూ విల్ గెట్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. అదో లూప్. అంటే క్యూ, యాక్షన్, సాటిస్ఫాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాన్ ఏసుకోవాలనుకున్నవాడు, సిగరెట్ తాగాలని అనుకున్న వ్యక్తికి భోజనం చేస్తాడు. చేస్తూనే అది ట్రిగ్గర్ భోజనం చేయడం. భోంచేస్తూనే సిగరెట్ తాగడం గుర్తొస్తది. గుర్తొస్తూనే సిగరెట్ తాగుతాడు. సిగరెట్ తాగిన తర్వాత సాటిస్ఫాక్షన్. ఒక స్టూడెంట్‌కి బోర్ కొడుతూ ఉంటుంది. సబ్జెక్ట్ చదవాలంటే అర్థం కాదు. బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తాడు? మొబైల్ ఫోన్ తీసుకుంటాడు. అంటే
ఆ హ్యాబిట్స్ ఎలా వస్తాయని. ఎప్పుడు మొబైల్ ఫోన్ జోలికి వెళ్తామంటే బోర్ కొట్టినప్పుడు టైమ్ పాస్ కోసమని మొబైల్ కోసం వెళ్తాం. యూ గెట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాచింగ్ లాట్ ఆఫ్ వీడియోస్. అందులో యూజ్‌ఫుల్ కావచ్చు, యూజ్‌లెస్ కావచ్చు. కానీ ఎక్కువ టైం అందులో టైమ్ స్పెండ్ చేస్తారు. సో, ఇందాక బోర్ కొట్టిన టైంని పాస్ చేయగలిగామన్న సాటిస్ఫాక్షన్ ఉండడం వల్ల ఎప్పుడు బోర్ కొట్టినా సరే మొబైల్ ఫోన్ గుర్తొస్తుంది. సో, అదో లూప్. ఏదైనా ఒక హ్యాబిట్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి ముందు కారణమైన ఒక ఆలోచన, ఆ తర్వాత ఆ పని చేయడం, చేసిన తర్వాత వచ్చిన తృప్తి. ఈ తృప్తి కోసం మళ్ళీ తిరిగి అది చేయడం. అదొక లూప్, అదొక సర్కిల్, అదో సైకిల్ అది తయారవుతుంది. ఈ లూప్‌ని మనం కంటిన్యూ చేసినన్నాళ్ళు మనకు తెలియకుండానే ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం కొంతమందికి సాయంత్రం 7 అవుతూనే, 8 అవుతూనే టైం అయింది అని చీకటి పడగానే వాళ్ళకి గుర్తొచ్చే విషయాలు ఉంటాయి. ఆల్కహాల్ అలవాటు ఉన్న వ్యక్తికి తక్కువనే అది ట్రిగ్గర్ అవుతుంది రాత్రి అవ్వడం. కొంతమందికి పరిస్థితులు ట్రిగ్గర్ కావచ్చు. కొంతమందికి సమయం ట్రిగ్గర్ కావచ్చు. కొంతమందికి మాటలు ట్రిగ్గర్ కావచ్చు. ఈ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ అలవాటు గుర్తొస్తుంది. ఆ అలవాటులోకి వెళ్తాడు. ఆ యాక్షన్ బిహేవ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు బహుశా ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికెళ్ళే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిస్తూనే అతనికి ఆ రోజు పార్టీ ఆలోచన రావచ్చు. సో, ఇట్లా ట్రిగ్గర్ చేసే మనిషికి అలవాటును గుర్తు చేసే పరిస్థితులైనా, వ్యక్తులైనా ఉండొచ్చు. ఏదైతే ట్రిగ్గర్ చేస్తుందో దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి మన అలవాటుకు కారణం ఏంటి? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ గురించి ఆలోచిద్దాం. ఒక వ్యక్తి చాలా డీసెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రతిరోజు ఇంటికి తాగి వస్తున్నాడు. ఇంట్లో గొడవలవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ అందరూ నా దగ్గరికొచ్చారు. ఏవండీ ఈయన అలవాటు మానేయలేకున్నాడు. మేమేదైనా గొడవ పడితే నాకు మానేయాలనేదే ఉంది అంటాడు. కానీ మానేయలేకపోతున్నాడు. ఎలా? బాగా స్టడీ చేస్తే అతను ప్రతిరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత అతనొచ్చే రోడ్డు మీద ఒక చోట ఒక బారుంది. అతను ఆ బారు చూసిన ప్రతిసారి ఈ రోజుకి ఒక్క రోజుకే అని అనుకుని బార్‌లోకెళ్తాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ రూట్‌లోకి రావడం అతని కంట పడడం అనేది ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో మైండ్‌లో హ్యాబిట్ యాక్షన్ యాక్టివేట్ అయితూనే వెంటనే యాక్షన్ తీసుకుంటాడు. సో, హి విల్ ఎంటర్ ఇంటు ద బార్. ఇక వెళ్ళిన తర్వాత ఇంక బయటకొచ్చేంత వరకు అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఇది ప్రతిరోజు జరుగుతుంది. ఈ హ్యాబిట్‌ని ఎప్పుడైనా బ్రేక్ చేయాలంటే, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్‌ని బ్రేక్ చేయాలంటే చేయవలసిన పనేంటంటే ట్రిగ్గర్‌ని కట్ చేయాలి. ఎక్కడైతే ట్రిగ్గర్ ఒస్తుందో, ఏదైతే క్యూలా పనిచేస్తుందో, ఏదైతే అలవాటును గుర్తు చేస్తుందో వాటిని అవాయిడ్ చేయాలి. అందుకే అంటారు కొంతమంది చెడు స్నేహాలు మానేయమని ఎందుకంటారంటే, ఆ స్నేహితులు గాని, ఆ గ్రూప్ గాని, ఆ గ్యాంగ్ గాని చూసినప్పుడు అవే అలవాట్లు గుర్తొస్తాయి. సో, ఇప్పుడేం జేయాలి? క్యూ. వెంటనే అతను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే రూట్ మార్పించడం జరిగింది. ఆ రోడ్డు గాకుండా ఇంకో రూట్‌లో రావాలని సజెస్ట్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరంగా అతనికి ఆ రూట్‌లో ఏ బారు లేదు. అతనికి అలవాటైన బార్ అస్సలు రాదు. నేరుగా ఇంటికొచ్చాయి. ఆ రోడ్‌లో ఎళ్తుంటే ఇంటి దాకా వచ్చేసాడు. ఈ లోపల ఏం బార్ లేదు. ట్రిగ్గర్ అవ్వలేదు. అతను వెళ్ళలేదు. సో, బలవంతంగా అతను ఆపుకోగలిగాడు. రెండోసారి, మూడోసారి వస్తే ఇక రెగ్యులర్‌గా చేయట్లేదు కాబట్టి న్యూ హాబిట్ హాస్ ఫార్మ్డ్. ఆఫీస్ అయిపోతూనే వేరే రోడ్డు తీసుకొని మళ్ళీ ఇంటికొచ్చాడు. ఇది ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే, ఏదైతే ట్రిగ్గర్ అవుతుందో ట్రిగ్గర్‌ని అవాయిడ్ చేస్తే, ట్రిగ్గర్ నుంచి దారి తీసే ప్రవర్తన, యాక్షన్, యాక్టివిటీ, బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అది అవాయిడ్ చేయడం ద్వారా ఎస్టాబ్లిష్ అయిన బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటపడొచ్చు. సో, ఇట్లాంటి మనం చిన్న చిన్న విషయాల్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్. మీరు చదువుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ అయితే పుస్తకాల పక్కనే మొబైల్ ఫోన్ ఉంటే ఎక్కడైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే అర్థం కాలేదే అని మీరు ఇట్లా చూసినప్పుడు మొబైల్ కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఏం గుర్తొస్తది? సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చూద్దామని స్టార్ట్ చేస్తాం. ఒక రీల్‌తో స్టార్ట్ చేసిన వాడు దాదాపు 50, 60 రీల్స్ 1 అవర్ దాకా టైమ్ స్పెండ్ చేసి హమ్మయ్య! టైం అయిపోయింది. అంటే ఏది చదువుకోవాల్సిన టైం. టైం ఎలాగో అయిపోయింది. ఇక పడుకునే టైం అని పడుకుంటాడు. సో, దీన్ని అవాయిడ్ చేయాలని ట్రిగ్గర్ ఏంటి? కంటికి కనిపించడం. అందుకే చదువుకునేటప్పుడు టేబుల్ ఎంప్టీగా ఉండాలి. చదువుకుంటున్న పుస్తకం తప్ప వేరే ఏమి ఉండకూడదు.
ఇలాంటి ఏ హ్యాబిట్‌నైనా మీరు వదులుకోవాలని అనుకుంటే, ఆ హ్యాబిట్‌కి కారణమైన క్యూను, ట్రిగ్గర్ ఏంటో గమనించండి. గమనిస్తే ఆ చైన్‌ని బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేస్తే వెంటనే ఆ చైన్‌ని బ్రేక్ చేసిన వెంటనే మీకు ఆ హ్యాబిట్ నుంచి ఆల్టర్‌నేటివ్ యాక్టివిటీ మీకు ఎదురుగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుగా మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు. మీ పక్కన ఫోన్ లేదు. మీరొస్తున్న దారిలో బార్ లేదు. మీరు సిగరెట్ తాగాలని రోజు తాగుతున్న మీ ఫ్రెండ్స్ గ్రూప్ కనిపించలేదు. ఉంటున్నప్పుడు మీరేం జేస్తారు? నౌ యూ గో విత్ ద రొటీన్ యాక్టివిటీ. అంటే ఏం చేయాలని అనుకున్నారు, చదువుకోవాలనుకుంటే చదువుకుంటారు. ఇంటికి వెళ్ళాలనుకుంటే నేరుగా ఇంటికొచ్చేస్తారు. ఇది హ్మ్, దీనికంటే ముఖ్యంగా ఈ అలవాటు నుంచి బయటపడాలన్న కోరిక బలంగా ఉండాలి. ఆ కోరిక బలంగా లేకపోతే ఎవరేం చేయలేరు. ఏ రూట్‌లో వచ్చినా అతను బారున్న రూట్‌లోకే ఎళ్తాడు. సో, అలవాటు మానాలని అనుకున్న వాళ్ళు ట్రిగ్గర్‌ని ఐడెంటిఫై చేస్తే, ట్రిగ్గర్‌ని అవాయిడ్ చేయగలిగితే, దానికి సంబంధించిన ఫలితాల్ని కూడా మనం అవాయిడ్ చేయడం ద్వారా అలవాట్ల నుంచి బయటపడొచ్చు. ఇది ఒక మార్గం. ఇలాంటి చాలా మార్గాలున్నాయి. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి.